సోమవారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు అనుముల నాగరాజు ఇంటి పైకప్పు రేకులు అమాంతం ఎగిరిపోయి దూరంగా ఉన్న ఇంటిపై పడిపోయి భారీ నష్టం వాటిల్లింది. ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. ఎలా ఉండాలో అర్థం కాక కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. రెండు టన్నుల బరువు అది మామూలే. ఈ ఇటుకలు రేపులు అన్ని కలిసి మూల మీద లాడ్జి వాళ్ళదే. అది ఎంత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొంచెం మాటలు 10 మంది ఫోన్ నెంబర్ చెప్తా ఇంట్లో నోటెడ్. ఇల్లు యొక్క కప్పు పైన రేకులు అనుకోకుండా అసలు తొందరగా లేచిపోవడం వలన మొత్తం కప్పుకు ఒక్క రేకు లేకుండా పైపు లేకుండా మొత్తంకి కూలిపోయినాయి. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఈ వర్షానికి ఇంట్లో ఉన్న బియ్యం కానుంచి పేపర్ల కానుంచి 10th క్లాస్ మేము కానుంచి అన్నీ టోటల్గా బట్టల కానుంచి మొత్తం ఫ్రిడ్జ్ కానుంచి మొత్తం తడిసి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. దయచేసి ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కోరుకుంటున్నా. రాత్రి గాడుపు మేము ఇంట్లోనే ఉన్నాం, తలుపులు పెట్టుకొని గాడుపు వచ్చి మొత్తం రేకినా కానీ మేము ఆగుతాయి కావచ్చిన తాడు కట్టుకొని మేము బాధ కొద్దీ పట్టుకొని ఉన్నాం. మా చేతులు కోసినాయి, మా చేతులు అన్నీ ఎర్రగైనాయి. అట్లా ఆగకుంటే తట్టు లేచిపోతే మేము ఇంతెత్తు లేచి మళ్ళీ కింద కూలబడ్డాము, మొగలం పడ్డాము. పడ్డాక చూతా మళ్ళీ ఎట్లా కానీ లేచిపోయాక సామాన్ దారుకుందా అన్న వర్షం ఉన్నది. ఆ వర్షాలు మా భయానికి మాకేం ముట్టబుద్ధి కాలే. బయటికి వెళ్ళినాము. బయటికి వెళ్ళాక మా వాళ్ళ ఇంట్లో పోయినాము. మా ఇంట్లోకి పోయినాక వెళ్తే ఆయనకు వచ్చి వచ్చే వరకు బట్టలు, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ అక్కడ రాకుండా మొత్తం నానిపోయినాయి. ఇలా మేము వండుకుందాం అలా పరిస్థితి లేదు. సార్ బియ్యం లేకుండా నానిపోయినాయి. మా పరిస్థితి భగవాన్ మీరే చూసుకోవాలి. మాకు ఒక్కటి లేవు. మస్తు భయంకరం ఉన్నది. ఏవో వండుకుందామన్నా ఇప్పుడు స్థలం లేదు, వండుకుందామన్నా బియ్యం లేవు. అన్నీ ఎక్కడ పప్పులు బియ్యం అన్నీ నానిపోయినాయి. బట్టలు అంటే ఏమో కానీ ఇప్పుడు వండుకుని సామాను సూత లేకుండా అయిపోయినాయి. పరిస్థితి మొత్తం అటు సట్టుపోయింది. ఇలా మేము బాధ రోడ్డు మీద ఉన్నట్టు ఉన్నాం. మేము ఆశ లేకుండా రోడ్డు మీద ఉన్నట్టు ఉన్నాం. మీరు ఏం చేస్తారో మరి దండం పెట్టుకుంటే మీరు ఆదుకోవారే. మా ధర్మవారము మాకు జర మీరు సాయం చేస్తేనే మేము ఇంత ఆదాయతాము. మేము గుట్ట పచ్చులో బయటకు వెళ్ళినాము, బయటనే ఉన్నాము. ఇంట్లో గుంట భూమి లేదు, ఇంట్లో పోదామన్న ఇల్లు లేదు. మాకు పరిస్థితి వండుకొని తిందామన్న బియ్యం లేవు. మాకు పరిస్థితి మంచిగా ప్రభుత్వం మీరే చూసుకోవాలి. మరి ఏం చెప్తారో ఇక మీ దయ. మా పిల్లలు ఉన్నారు, మీ దయ మరి ఏమన్నా చూసుకోవాలి. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఇల్లు సూత లేచిపోయింది. ఇక మరిగా మేము ఏం చేసినా ప్రభుత్వం మీరే చూడారా తండ్రి.